ఇండియన్ హాకీ శత జయంత్యోత్సవాల సందర్భంగా హాకీ ఇండియా పిలుపుతో హాకీ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి మెమోంటోలు అందజేశారు. ముందుగా హాకీ క్రీడాకారులచే మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం నుండి ఏసీ స్టేడియం వరకు హాకీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి థామస్ పీటర్ మాట్లాడుతూ హాకీ ఇండియాలో ప్రారంభించి 100 సంవత్సరాలు శత జయించవలను సందర్భంగా నెల్లూరులో సహజ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సభ జయంతి ఉత్సవాలకు 1969 నుండి ఉన్న 70 మంది హాకీ క్రీడాకారులను మరియు నూతన హాకీ క్రీడాకారులను 250 మందిని ఆహ్వానించామన్నారు. ఈ సభజన్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆహ్వానితులను పాత హాకీ క్రీడాకారులను ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. హాకీ క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రవికుమార్, శ్రేయ రియల్ ఎస్టేట్స్ అధినేత ఆగస్టీస్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పాండురంగారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి గురుప్రసాద్, జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీవాసు, జిల్లా హాకీ కోచ్ చందు, మహిళా సీనియర్ క్రీడాకారులు కమల, కోటేశ్వరమ్మ, పద్మజ, సుమతి, డానియల్, దివాకర్, శేషగిరి, సీనియర్ క్రీడాకారులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పి థామస్ పీటర్, జిడి సురేష్, నాగేంద్రరావు, మాలిని, ఏ సురేఖ, పార్వతి పాల్గొన్నారు. పోటీలలో పురుషుల టీము గెలుపొందింది. రన్నర్స్ గా స్ట్రిక్ట్ హాకీ టీము గెలుపొందింది. గూడూరు టీం విన్నర్స్, శ్రీకొలను టీం రన్నర్స్ గా నిలిచారు. అందరికీ నమస్కారం. హాకీ ఇండియా 100 సంవత్సరాల శత జయంతి సందర్భంగా ఈరోజు ఇండియాలో అన్ని జిల్లాల్లో శత జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లాకు కూడా పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఉదయం 9 గంటలకి మాగుంట సుబ్బరామరెడ్డి బొమ్మకాడ నుంచి స్టేడియం దాకా క్రీడాకారులు ర్యాలీ నిర్వహించాం. అనంతరం ఇక్కడ మ్యాచ్లు నిర్వహించాం. విన్నర్స్, రన్నర్స్ గా గెలుపొందిన వారికి బహుమతులు అందించాం. మరి ఈ కార్యక్రమంలో మా జిల్లాలో 1969 నుంచి ఆడినటువంటి ప్రతి క్రీడాకారుని మహిళల్ని, పురుషుల్ని ఇద్దరిని కూడా మేము ఆహ్వానించాం. సంతోషంగా వచ్చారు. ఈరోజు దగ్గర 70 మంది పాత క్రీడాకారులు, కొత్త వారు ఒక 250 మంది అందరూ ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మాకు పిలిపించినటువంటి హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష కార్యదర్శులు, డైరెక్టర్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, మరి వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం, మా సోదర వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్రరావు, సురేష్ గారు, మరి తదితర మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 100 సంవత్సరాలు హాకీ ఇండియాలో కంప్లీట్ అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా హాకీ అసోసియేషన్ తరఫున థామస్ పీటర్ మరియు ఈ యొక్క సంఘం యొక్క బాధ్యుల తరఫున ఈ రోజు నాడు క్రీడలు నిర్వహించడం జరిగింది. దానిలో సీనియర్ క్రీడాకారులు మరియు బాలురు మరియు బాలికల యొక్క టోర్నమెంట్ అంతా జరిగింది. 14 అండర్ 14 గర్ల్స్ కూడా సెలక్షన్స్ కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే గతంగా ఈ యొక్క హాకీని బాధ్యత వహించిన కొప్పోలు వాళ్ళ యొక్క
కుటుంబ సభ్యులందరినీ గుర్తు చేసుకోవడం జరిగింది. దేవప్రసాద్ అన్నని, అదేవిధంగా విజయరాఘవన్ అన్నని, చిటార్ అన్నని, బుజార్ అన్నని, చార్లెస్ గారిని, అదేవిధంగా సీనియర్స్ అయినటువంటి శేషారెడ్డి గారిని, రాబర్ట్ గారిని, సంతోష్ కుమార్ రెడ్డి గారిని, నారాయణ గారిని, జనార్దన్ రెడ్డి గారిని, వీళ్ళందరూ ప్రతాప్ అన్నని, అదేవిధంగా బర్మా రమేష్ గారిని, వీళ్ళందరినీ గుర్తు చేసుకోవడం జరిగింది. బర్మా రమేష్ అన్న, ప్రతాప్ అన్న మాతోటి వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మేము దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చాం. నేను వరంగల్ నుంచి వచ్చాను. అదేవిధంగా ఇక్కడ రామారావు గారు డిఎస్పి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ యొక్క ఎంతో వ్యయ ప్రయాసాలకి ఒడ్డి ఇక్కడ ఎంతో చక్కగా నిర్వర్తించారు.